Daily. Taste the Daily. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా కేబినెట్ రీషఫిల్ పైనే చర్చించనున్నారని తెలుస్తోంది. దీనికి తోడు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించనున్నారని సమాచారం. ప్రస్తుతం కేబినెట్ లో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం పోటీ తీవ్రంగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మార్పులు చేర్పులతో అతి త్వరలో కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా కేబినెట్ రీషఫిల్ పైనే చర్చించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా అనేక అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అటు ఏదైతే కేబినెట్ రీషఫల్ పైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అటు మంత్రి పదవులపై కావచ్చు, దాంతో పాటుగా నామినేటెడ్ పోస్టులు బట్టి అంశం పైన కూడా చాలా మంది ఎదురు చూసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా కేబినెట్ విస్తరణ జరిగితే గనక ప్రధానంగా అటు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఇందులో 2 బెర్తులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మంత్రివర్గంలో ప్రధానంగా అటు ఏదైతే 4 వరకు కూడా ఆశావాహులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నటువంటి పాటవారిలో మరో 2 తొలగిస్తారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డితో పాటుగా విజయశాంతి పేరు కూడా వినిపించినటువంటి విషయం మనకు తెలిసిందే. విజయశాంతి కూడా ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మనకు కనిపించినటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ కేబినెట్ లో విజయశాంతిని తీసుకునే అవకాశాలు ఉంటాయని కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతున్న సందర్భం కూడా మనకు అర్థమవుతోంది. దీంతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించనున్నారని కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికీ అనేక నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో, పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో వారికి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ని తీసుకోనున్నట్టు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలనేది కూడా హైకమాండ్ కోరనున్నారనేది కూడా మనకు ప్రధానంగా తెలుస్తున్నటువంటి అంశంగా మనకు తెలుస్తోంది. దీంతో పాటుగా అటు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మార్పులు చేర్పులతోటి అతి త్వరలో కేబినెట్ ని పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ నుంచి ఈ 2 అంశాలపైన, ఒకటి కేబినెట్ విస్తరణ, మరొకటి నామినేటెడ్ పోస్టులు భర్తీ, ఈ రెండింటిపైన కూడా అటు ఏదైతే క్లారిటీ తీసుకునే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొక అంశం ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల పైన ప్రధానంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కావచ్చు, క్షేత్రస్థాయిలో మొన్ననే డిసిసి పోస్టర్ భర్తీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అటు క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏదైతే కమిటీలను వేసే విషయంలో కూడా వేగం పెంచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మరో పక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైనటువంటి అనుభవాలు కావచ్చు, గెలుపొందినటువంటి సీట్ల అంశంపై కావచ్చు, దాంతో పాటుగా త్వరలో నిర్వహించబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా 2029లో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా
ఏఐసిసి పలు సూచనలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎస్ వంశీకృష్ణ, అయితే కొత్త ఏడాదిలో జరగబోయే ఏఐసిసి పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ త్వరలోనే మారుతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఏఐసిసి పునర్వ్యవస్థీకరణ ఏదైతే నిన్న జరిగినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా అనేక అంశాలు కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాత ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మార్చాలనే ఉద్దేశంతో ఏఐసిసి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జి ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. దాదాపుగా ఆమె 1.5 సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. కేవలం తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాత ఇన్ఛార్జీలందరినీ కూడా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆ దిశగా పలు సూచనలు ఏదైతే కొత్తగా వచ్చేటువంటి ఎవరు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.